హాయ్ గైస్, ఈరోజు మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను గైస్. అదేంటంటే అగ్ని పరీక్షకి జడ్జెస్ ఎవరెవరు ఫైనల్ అయ్యారో చెప్పుకుందాం గైస్. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఏ రోజు అవుతుందో కూడా మాట్లాడుకుందాం గైస్. అండ్ వైట్ గోల్డ్ అండ్ గోల్డ్ డ్రాప్ అప్లికెంట్స్ కి రిజెక్టెడ్ మెయిల్స్ ఏ రోజు ఎప్పుడెప్పుడు వస్తాయో కూడా మాట్లాడుకుందాం గైస్ ఈ వీడియోలో. ఇంకా బిగ్ బాస్ అగ్ని పరీక్ష టీం నుండి ఎంతమందికి కాల్స్ వచ్చాయో, ఇంకా ఏమేమి క్వశ్చన్స్ అడిగారో కూడా మాట్లాడుకుందాం గైస్. సో అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి గైస్. మనకు తెలియని చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక విషయానికి వస్తే బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 6న జరిగే అవకాశం ఉంది గైస్. అయితే అదే రోజు అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ని రివీల్ చేసే అవకాశం ఉందని బజ్ వినిపిస్తుంది. ఇక అగ్ని పరీక్షకి జడ్జెస్ ఎవరెవరు ఉంటున్నారంటే బిందు మాధవి, అభిజిత్, నవదీప్ ఈ ముగ్గురు మరోసారి అగ్ని పరీక్ష 2కి జడ్జెస్ గా కొనసాగిస్తారని టాక్ నడుస్తుంది. అయితే గత సీజన్ లో వీళ్ళున్నందువల్ల చాలా ఫేమ్ వచ్చిందనని, షోకి బాగా రీచ్ అయిందని ఆడియన్స్ లోకి, అందువల్ల మళ్ళీ వీళ్ళు ముగ్గురే జడ్జెస్ గా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఇకపోతే అగ్ని పరీక్ష ఇంకా వైట్ గోల్డ్ అండ్ గోల్డ్ డ్రాప్ అప్లికెంట్స్ కి జూలై 10 నుండి 13 మధ్య రిజెక్టెడ్ మెయిల్స్ రావచ్చని కొంత డిస్కషన్ జరుగుతుంది గైస్. రిజెక్ట్ ఎందుకంటే మీకన్నా కొంతమంది బాగా వీడియోస్ చేసి ఉండొచ్చు, వాళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్స్ బాగా ఉండుండొచ్చు. సో బీబీ టీం వాళ్ళు కొంత క్లారిటీ లేకపోవడం వల్ల మీ వీడియోస్లో రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే నేను మరీ చెప్పాను, మీ వాయిస్ క్లియర్గా ఉండాలి, మీ టాలెంట్ ఏంటో చూపించండి ఆ వీడియోలో అని మరీ మొత్తుకొని చెప్పాను. ఇకపోతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష టీం నుండి ఈరోజు చాలా మందికి అయితే కాల్స్ వచ్చినట్టు సమాచారం అందింది గైస్. అయితే అన్నోన్ నంబర్ నుంచి ఎవరికైనా కాల్స్ వస్తే అవి ఎత్తకుండా ఉండకండి, బిగ్ బాస్ టీం వాళ్ళే చేస్తున్నారట. అయితే ఒక 5 సెకండ్స్ ఆగి వెయిట్ చేయండి గైస్, మీకే అర్థమవుతుంది అది బిగ్ బాస్ టీం వాళ్ళే కాల్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారంట. అది ఏం క్వశ్చన్స్ అంటే, ఛాన్స్ వస్తే చనిపోయిన పర్సన్ లో ఎవరిని మీట్ అవ్వాలి అనుకుంటున్నావు అని అడుగుతారంట. ఇక బిగ్ బాస్ కి నువ్వు ఎందుకు అని అడుగుతారంట. బిగ్ బాస్ లో ఇష్టమైన కంటెస్టెంట్స్ మీకు ఎవరని అడుగుతారంట. బిగ్ బాస్ లో నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు అని అడుగుతారంట. అంటే గత ప్రీవియస్ సీజన్ లో మీకు నచ్చిన వాళ్ళు అలా ఎవరు అని అనేసి అలా అడుగుతారంట. ఇవి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని షేర్ చేస్తున్నాను. ఇంకా చాలానే అడిగారంట. సో బీ ప్రిపేర్ గా ఉంటారని నేను మీతో షేర్ చేస్తున్నాను గైస్. చెప్పడం మర్చిపోయాను, బిగ్ బాస్ అప్లై చేయడానికి రీజన్ ఏంటి అనేది మరీ ముఖ్యంగా అడుగుతున్నారంట. సో జాగ్రత్త గైస్, మీరు కొంచెం బీ ప్రిపేర్గా ఉండండి. సో కొంతమందికి కాల్స్ అయిన వెంటనే ఒక 10 to 15 మినిట్స్లో జూమ్ ఇంటర్వ్యూ కూడా పెడుతున్నారంట. సో మీరు కొంచెం మీ ఫోన్ మీ దగ్గర పెట్టుకొని ఉండండి గైస్. ఏమో మీకైనా రావచ్చు, అప్లై చేసిన వాళ్ళకి చెప్తున్నాను నేను. సో ఇది గైస్, ఇదంతా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు గైస్. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్డేట్ మాత్రమే. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.